అందరికీ నమస్కారం. ఈ టమాటో రోటీ పచ్చడిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 6 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను ఒక 5 తీసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి టమాటాలు బాగా మెత్తగా అయ్యి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ టమాటాలను మెత్తగా మగ్గించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయి టమాటాలు బాగా మెత్తగా స్కిన్ సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి. టమాటా ముక్కలంతా కూడా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బరకగా అయినా మిక్సీ చేసుకోవచ్చు, లేదా చట్నీలోకి అయితే బాగా స్మూత్గా అయినా సరే బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకున్నవి, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని తాలింపులోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చడి నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కేవలం 15 నిమిషాల్లోనే అయిపోయి టమాటో రోటీ పచ్చడి కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.